హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈ రోజు వీడియోలో మన ఇంటి పక్కన చిన్న గార్డెన్ అనేది మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలానే అన్ని పెట్టామన్నమాట. అసలు ఆ గార్డెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారండి. దాంట్లో ఒక మంచి సంబర్ ఫ్రూట్ కూడా మనకి ఇప్పుడు కోయడానికి రెడీగా ఉంది. అది కూడా కోసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసేసి మన గార్డెన్ అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏ మొక్క ఏంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో మాట్లాడతాను. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ పుదీనా అండి. ఇది చిన్న వేరు మనకి కొనుక్కొచ్చుకున్నప్పుడు దొరికితే ఆ వేరుని నాటాము. కానీ నాటు పుదీనా అనమాట. ఫ్లేవర్ మాత్రం కొంచెం వేసినా చాలా అనిపిస్తుంది, కానీ బాగుంది. ఇది వచ్చేసరికి గోంగూర అనమాట. ఈ గోంగూర వచ్చేసరికి మేము కొనుక్కొచ్చుకున్నప్పుడు గోంగూర గిల్లిన తర్వాత కాడలు ఉంటాయి చూసారా, అవి నాటాము. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇప్పటికి 2-3 సార్లు కోసాము, కానీ మళ్ళీ ఇప్పుడు కోయడానికి రెడీ అయిపోయినాయి అనమాట. చూసారా అంత చూడటానికి ఎంత బాగుందో. ఈ లైన్ మొత్తం గోంగూర అనమాట. ఇది వచ్చేసి గోడు చిక్కుళ్ళు. మనం అంటే మన ఆంధ్ర సైడ్ అయితే గోడు చిక్కుళ్ళు అంటారు. ఇవి కూడా పూత స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఈ లైన్ మొత్తం అవి. ఇటు వచ్చేసరికి ఇవి వచ్చేసి మిరప చెట్లు అనమాట. మిరప చెట్లు వచ్చేసి మేము నర్సరీలో తీసుకొని వచ్చాము మొక్కల్ని. టమాటా ఒకటి, వంగనార ఒకటి, ఇవన్నీ నర్సరీలో తీసుకొచ్చాము. ఇవి ఈ లైన్ మొత్తం వంగ చెట్లు. ఇవన్నీ నర్సరీలో మొక్కలు లెక్క కొనుక్కొని వచ్చాము. ఇవి వచ్చేసరికి బెండ చెట్లు. ఈ బెండ విత్తనాలే వేసాము. ఇవి బెండకాయలు కూడా చూడండి కాయలు వస్తున్నాయి. మొన్న కోసాము ఒక 4 కాయలు 5 కాయలు వెళ్ళినాయి. మళ్ళీ ఇప్పుడు అన్ని చెట్లు అన్నిటికీ సేమ్ అదే సైజులో ఉన్నాయి అన్నమాట కాయలు. కాకపోతే మనకి కర్రీ ఏంటంటే మందులు వేసి పండించినప్పుడు అంత అనిపించం అనమాట. కానీ ఇది మన న్యాచురల్ అనమాట. ఎక్కడా కూడా మనం ఏ మందు వాడకుండా పండిస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇవి వచ్చేసరికి టమాటా నారు. ఈ లైన్ మొత్తం వేసాము అవి. ఇవన్నీ వచ్చేసరికి నర్సరీలోనే మొక్కలే కొనుక్కొచ్చాము. వచ్చేసరికి స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం కొన్ని చెట్లు అనేది నాటుకున్నాం మేము. ఇక్కడే వీటిల్లోనే బంతి చెట్లు మనకి గార్డెన్ లో అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు వేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ మొక్కలన్నీ వేసాము అని అంటే, ఇంతకుముందు మేము రెంట్కున్న దగ్గర మాకు ఎక్కడా కూడా మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ కానీ అలాంటిది ఏదీ లేదండి. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది, మన ఇంట్లో మన వెజిటేబుల్స్ పండించుకొని అలా అంటే ఈరోజు మార్నింగ్ లేవగానే ఏం కర్రీ చేసుకుందాం అనుకొని అలా మన గార్డెన్లోకి వచ్చి మొక్కలు కూరగాయలు కోసుకొని వండుకున్న ఫీల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు హోన్ హౌస్కి వచ్చేసరికి ఒక 1 year అవుతుంది. వచ్చిన కానించి అనుకుంటే ఇప్పటికి కుదిరింది అనమాట. అలానే మనం మందులేసి పండించింది కాదు కాబట్టి కూర టేస్ట్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఎంత మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఏ వెజిటేబుల్ కూడా మందు అయ్యింది అయితే చెయ్యట్లేదు అనమాట. కాబట్టి మనం ఇలా ఇంట్లో అనుకో మనం ఎంతైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి, కాకపోతే కొంచెం మనకి పని అనేది ఉంటుంది. మనం ఓపిక చేసుకొని వాటిని మనం జాగ్రత్త చేసుకుంటే మనకి రోజు కూరగాయలు అనేది ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అలానే మనకి ఖర్చు కూడా కొంచెం సేవ్ అవుతుంది అనమాట మన ఇంట్లోకి. అంటే ఇలా పండించుకోవడం వల్ల ఇలాంటి మంచి న్యాచురల్ టేస్ట్ అనేది రావని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి బంతి చెట్లు అండి ఇవి. అంటే నేను నర్సరీకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఒక నారు ఉంటే ఒక 5-6 మొక్కలు తీసుకొచ్చి మనకి అక్కడ ఒకటి వేసుకున్నాం కలర్ఫుల్ గా ఉండటం కోసం. అలానే ఇటు వచ్చేసి అట్ లాస్ట్ వన్ వచ్చి చిక్కుడు తీగ, అంటే నాటు చిక్కుళ్ళు తీగ అనమాట. అంటే ఇప్పుడే వేసాం కాబట్టి తీగ అలా వస్తుంది ఇప్పుడే. ఇది వచ్చేసి బీరతీగ అనమాట. బీరతీగకి ఆల్రెడీ పూత అనేది స్టార్ట్ అయింది. మనకి ఇంకొక 10 days లో అలా మన కాయలు అనేది వచ్చేస్తాయి. ఇటు వచ్చేస్తే కాకరతీగ అనమాట. కాకరతీగ కూడా పూత అనేది స్టార్ట్ అయిపోయింది. కొంచెం ముందుకు మనం ఇలా వచ్చాము అంటే ఇక్కడ వచ్చేసరికి సొరతీగ అనమాట. ఇవి సొరకాయలు కాయటం స్టార్ట్ అయితే ఎక్కువ మనకే.
ఇక్కడ ఆకుకూరలని చల్లామండి, కాకపోతే అన్ని బతకలేదు. చుక్కకూర వచ్చేసి కొంచెం మనకి ఒకసారి కట్ చేసుకునే విధంగా రెడీ అయిపోయింది. నాకు మళ్ళీ చల్లితే పాలకూర అనేది ఈ హైట్ వచ్చి ఆగిపోయింది. మొన్న ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, మళ్ళీ మొలవలేదని చెప్పి మళ్ళీ చల్లా. మొన్న ఈ మధ్య వర్షాలు లేక వేసిన మొక్కలన్నీ ఇదైపోయినాయి అనమాట. మళ్ళీ చల్లాం మొన్న వర్షం పడ్డప్పుడు. ఇలా మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట. అది మాత్రం ఇంత ముందు వేసినప్పుడే మనకు కోయటానికి రెడీ అయిపోయింది. ఇటు వచ్చేసరికి టమాటా నారు ఈ లైన్. అదే బంతి చెట్లు అక్కడ ఒకటి వేసామని చెప్పాం కదా, అది కూడా అక్కడ 2 మొక్కలు వేసుకున్నాం. అది ఎల్లోను ఆరెంజ్ 2 కలర్స్ ఉన్నాయండి. ఇటు వచ్చేసరికి అది చెట్టు చిక్కుడు. ఇందాక మీరు అక్కడ చూసింది అనేది తీగ చిక్కుడు అనమాట, ఇదేమో చెట్టు చిక్కుడు. ఇటు వచ్చేసి ఇది తీగ, దోసకాయలు అటు సైడ్ ఉంది, మీకు చూపిస్తాను రండి ఒకసారి. ఇదిగోండి దోసకాయలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. మనకు స్టార్ట్ చేసిన తర్వాత 45 days కి 50 days కి మనకి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు కూరగాయలు. ఇదిగోండి ఇక్కడ దోసకాయ ఉంది చూడండి. ఇంకా అలానే ఇక్కడ వీటి సైడ్ కూడా ఇంకో కాకరతీగ ఉంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇంకో దోసకాయ ఉంది, నేను చూడనే లేదు. ఇదిగోండి ఇది వచ్చేసరికి కాకర తీగ అనమాట. అటు సైడ్ ఉన్నాయి బ్లాక్ బారుకాయలు ఉంటాయి చూసారా, ఆ తీగ. ఇటు వచ్చేసరికి చిన్న కాకరకాయలు అనమాట. ఇది వచ్చేసరికి కాకర తీగ. ఆల్రెడీ కాకరకాయలు మేము వండామండి, ఒకసారి వండటం అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ మేము వేసాము, మేము పండించినవి అండి. కానీ మీకు న్యాచురల్ గా ఇంకోటి ఏంటంటే, మనకు ప్రతిసారి సంబర్ లో దొరుకుద్ది ఆ ఫ్రూట్ వచ్చేసి. మనం ఆ ఫ్రూట్ తినడం కోసమే సరే మనం ఎదురు చూస్తూ ఉంటాము. లాస్ట్ సమ్మర్ లో మేము తిని ఆ గింజలు అనేది మా పిల్లలో ఏమో అట్లా గోడ మేంచి ఇట్లా వేసినట్టున్నారు. అది నేను ఈ మొక్కలు వేసేటప్పుడు నాకు ఆ చిన్న తీగ ఇంత కనిపించింది అనమాట. అది మనకి ఇక్కడ దబక్కన పండవు కదా, అది చాలా పోషణ చేయాలి కదా. కానీ ఇక్కడ పండిద్దో లేదో అనుకున్నాము, కానీ అది తీగ పెద్దది అవ్వటం జరిగింది, కాయలు కూడా పట్టడం జరిగింది. కాయ కూడా చాలా పెద్దగా అయిపోయింది అనమాట. ఒకసారి మీరే చూడండి, మీరు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ కాయ ఎంత అయ్యి ఉంటుందని. చూసారు కదా, ఇదిగోండి ఇది మేము వేసిన చెట్టు కాదు, మా పిల్లలు వేసుంటారు గోడ నుంచి, లేదా గింజలు ఎలా పడ్డాయో కానీ చెట్టు అయితే ఇలా అయిపోయి ఇంత కాయ వచ్చింది అనమాట. కాయ వచ్చరికి ఎక్కడా కూడా మనం మందులు వేసి పండించలేదు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటది అనుకుంటున్నాను. నాకు లోపల ఎలా ఉందో తెలియదు కాబట్టి ఒకసారి కోసి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూసేద్దా కోసి ఎలా ఉందో. ఓకేనా, ఇవన్నీ కాయ అయితే వాష్ చేసి కొయ్యడానికి తీసుకొచ్చాము. మా వారైతే కట్ చేస్తున్నారు. లోపల ఎలా ఉందో అని చెప్పి ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నా నేనైతే. రెడ్ గా అసలుకి వావ్, చూసారు ఎంత రెడ్ గా పండిందో. మా పిల్లలకి ఫేవరెట్ ఫుడ్ అన్నమాట ఇది. ఇదిగోండి మా చిన్న పాప చూడండి టేస్ట్ చేయడానికి ఫస్ట్ టేస్ట్ చేసేసింది. ఎలా ఉంది ఖుషి? ఖుషమ్మ బాగుందా? సూపర్ హాయ్ చెబుతుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది కాయ మట్టికి. అలానే మన దగ్గర ఇంటి దగ్గర పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు మన పిల్లలతో పాటు. ఎలా ఉంది రకాయ? చూసారు కదండి, మన గార్డెన్ లో మనం పెంచుకున్న పుచ్చకాయని కట్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అలానే నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మనకి ఏ వెజిటేబుల్ అయితే మనం కట్ చేస్తామో ఆ వెజిటేబుల్ గురించి, దాని గురించి వివరాలు ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.